అంబటి రాంబాబు గారిని పొగడాల్సింది పోయి, శాలువా కప్పాల్సింది పోయి, సన్మానం చేయాల్సింది పోయి కొడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో అయితే ప్రస్తావించడం జరిగింది. ఎందుకు అంబటి రాంబాబు గారిని పొగడాలి అంటే ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసినా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వీడియో తీసుకుని క్షమాపణ చెప్పినందుకు ఆయన్ని మనం పొగడాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి తాడేపల్లి నుంచి మధ్యాహ్నం బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు చేరుకోవడానికి సాయంత్రం పట్టింది. ఎందుకు అంటే మరి తక్కువ సమయంలోనే వెళ్ళొచ్చు కదా, చాలా దగ్గరే కదా అనుకుంటే మరి ఊరేగింపు చేసుకోవాలి, ప్రజలందరినీ కూడా దండుకోవాలి, ఎక్కడెక్కడ ఎవరున్నారో అందరూ చూసుకోవాలి, వాళ్ళ ఛానల్లో బాగా ఎలివేషన్స్ తెచ్చుకుంటూ మరి బాగా హైప్ చేసుకోవాలి. అలా అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన అయినా లేదంటే ఏ పరామర్శ అయినా చేస్తారు. అక్కడేమో వాళ్ళ నేతని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే తన నేత నోటికి ఎంత వస్తే అంత ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా సరే అతను ఏం తప్పు చేశాడు, గుడికెళ్ళి వస్తున్నాడు కదా, గుడికెళ్ళి వస్తుంటే ఈ విధంగా చేస్తారా, దాడి చేయించారని చెప్పేసి అంటున్నారు. ఆయన గుడికెళ్ళాడా ఇంకెక్కడికన్నా వెళ్ళాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అసలు అక్కడ ఎందుకు వెళ్ళారనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఆ ఫ్లెక్సీల దగ్గర ఆయన వివాదం సృష్టిస్తుంటే పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి ఎస్కార్ట్గా ఉండి పంపిస్తున్న సమయంలో ఈయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళు అలా తిరగబడ్డారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, వీడియోలు కూడా ఉన్నాయి. అయితే ఒక అబద్ధాన్ని నిజంగా పోర్ట్రేట్ చేయాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమండి. ఎందుకు అంటే ఆయన ఎన్నెన్ని మాటలు చెప్పుకొచ్చారంటే చెప్పిన ఒక్క దాంట్లో కూడా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఒక్కడంటే ఒక్కటి కూడా నిజాలు లేవు. ఏమని చెప్పారు? సిట్ అయితే రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో అసలు కల్తీయే జరగలేదు, జంతువుల కొవ్వు లేదు, అసలు ఏ కల్తీ కూడా లేదు అని చెప్పేసి సిట్ ఇచ్చిందని ఆయన చెప్తున్నారు. సిట్ ఇచ్చింది కల్తీ జరగలేదని కాదు, సిట్ ఏమని ఇచ్చింది, అసలు పాలే లేకుండా కల్తీ నెయ్యిని యూస్ చేశారు అని చెప్పేసి 100% యూస్ చేశారని చెప్పేసి నిర్ధారించింది సిట్. ఆ ఛార్జ్ షీట్లో కూడా ఏదైతే క్లీన్ చిట్ అంటున్నారో ఆ క్లీన్ చిట్లో కూడా 600 పేజీల క్లీన్ చిట్లో క్లియర్గా రాసి ఉంది, ఇది ఒక్క చుక్క కూడా పాల పదార్థాలు కానీ పాలు కానీ లేకుండా తయారు చేశారు ఈ నెయ్యినని. ఇప్పుడు చెప్పండి, ఇది కల్తీ నెయ్యి కాదా? నెయ్యి లేకుండా, పాల పదార్థాలు లేకుండా నెయ్యి తయారు చేశారు అంటే అది కల్తీ కాదా? కెమికల్స్ యూస్ చేసి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే లబ్సా అనే కెమికల్, అది ఎక్కడ యూస్ చేస్తారు అంటే టాయిలెట్ క్లీనర్స్లో యూస్ చేసే కెమికల్స్ని మరి మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా వేసే నెయ్యిలో, అటువంటి నెయ్యిలో అంటే అటువంటి ప్రసాదంలో ఈ కల్తీ కెమికల్స్ అన్నీ తయారు చేసిన నెయ్యిని దాంట్లో యూస్ చేశారు. అంటే ఒక 4 రూపాయలు వెనకేసుకోవడానికి అదే చెయ్యాలా అంటే ఇక్కడ డబ్బు మ్యాటర్ కాదు. ఇక్కడ ఏదైతే స్కామ్ జరిగిందో 250 కోట్లు మ్యాటర్ కాదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చాలా పెద్ద మొత్తం, ఇంకా పెద్ద మొత్తంలో చాలా దోచుకున్నారు. అయితే ఇక్కడ ఒక నమ్మకం మీద కొట్టిన దెబ్బ, హిందువుల మీద కొట్టిన దెబ్బ ఇది. ఎందుకు అంటే మరి ఈ 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని కోట్ల లడ్డులు ఆ కల్తీ నెయ్యితో తయారయ్యాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏకంగా 20 కోట్ల లడ్డులు, అందులోనూ 1,00,000 లడ్లు మనం ఎంతో పవిత్రంగా భావించే అయోధ్య రామ మందిరంలో కూడా ఆయన పంపించారంటే మరి దీనంతటి దారుణం ఇంకేమీ లేదు. అంటే కావాలని కెమికల్స్తో తయారు చేసి, అందులోని టాయిలెట్ క్లీనర్స్లో యూస్ చేసే కెమికల్స్ని ఈ కల్తీ నెయ్యిలో యూస్ చేసి, ఎందుకు అది యూస్ చేశారు అంటే మరి ఇది పామాయిల్ వెజిటేబుల్ ఆయిల్తో తయారు చేస్తుంది కాబట్టి అందులోని జంతువుల కొవ్వు తక్కువ శాతంలో ఉన్నా సరే మొత్తం మీద ఆ స్మెల్ రాకుండా ఉండడానికి, వెంటనే పాడైపోకుండా ఉండడానికి, ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి ఏం చేశారంటే ఈ లబ్సా అనే కెమికల్స్ని అందులో యూస్ చేస్తారు. అది కూడా రీసెంట్గా వచ్చిన అప్డేట్. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారండి, అసలు క్లీన్ చిట్ ఇచ్చింది సిట్ అయితే అందులో ఏమీ లేదు, కల్తీ లేదు, ఏమీ లేదన్నా సరే మా మీద ఇలా కక్ష కడుతున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దేవుడి విషయంలో తప్పు చేస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి. సరే, ఒక అధినేతగా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏయో పాయింట్లన్నీ మాట్లాడుతున్నారు ఆయన.
లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు, కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏవైతే తప్పులు చేస్తారో ఇప్పుడు దొరుకుతున్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆపాదించి వీళ్ళే చేస్తున్నారు, పరిపాలన బాగాలేదు, ఇప్పుడు కళ్ళు మూసుకున్నాము, మరి 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మేమేంటో చూపిస్తామని చెప్పేసి ఇంకా అంటే మనం ఎందుకు ఓడిపోయాము అని ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇప్పటికీ కూడా మేము వస్తే ఏం చేస్తామంటున్నారు, కానీ వాళ్ళకి ఇలా చేస్తాము, సప్తసాగరాలు దాటైనా సరే వాళ్ళ అంతు చూస్తామంటున్నారు, కానీ రావడానికి ఏం చేయాలి, ప్రజల మనసులను ఏ విధంగా దగ్గర అవ్వాలి, ఇవన్నీ ఆలోచించట్లేదు. వస్తే మేము నరికేస్తాము, వస్తే మేము రప్ప అంటున్నాం, ఈ డైలాగులు చెప్తున్నారు, కానీ ప్రజల కోసం మేము ఏం చేస్తామో చెప్పట్లేదు. మరి అలాంటప్పుడు మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్ముతారండి? మరి 2019 నుంచి 2024 మధ్యలో మీకు అధికారం ఉన్నప్పుడు ప్రజలు నిజంగానే మీరు బాగా పరిపాలన చేసి ఉంటే అంత గవర్నమెంట్ రిజల్ట్ ఎందుకు ఇస్తారండి? కేవలం 11 సీట్లు ఎందుకు ఇస్తారు? మరి 2019లో 151 స్థానాలు మీకు అందిస్తే ఆ నమ్మకం లేకే కదా మీకు 11 స్థానాలు ఇచ్చింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేసింది. అయినా సరే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళు చేసింది తప్పుడు పనులు చేసి, లేదంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం వల్ల విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఉండడానికి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఉద్రిక్తత ఎక్కువవుతుంది. అంతేకాకుండా జరిగినటువంటి దాడుల గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. మరి మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని దాడులు జరిగాయి? సాక్షాత్తు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన కూడా దాడి చేయించారు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టించారు. అంతేకాకుండా మీరు ఒక స్కీమ్ కూడా పెట్టారు, బూతులు తిట్టు పదవులు పట్టు అని చెప్పేసి. సో ఎవరు ఎంతలాగా బూతులు తిడితే వాళ్ళకి అంత మంచి మంచి పదవులు కూడా ఇచ్చిన చరిత్ర. మరి అలాంటప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మారింది, పద్ధతులు మారాయి, ఇదివరకులా ఉంటే కుదరదని చెప్పేసి ముందు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, నోటీసులు జారీ చేస్తున్నారు. మరి మీ ప్రభుత్వంలాగా అప్పటికప్పుడు నోటీసులు జారీ చేయకుండా అరెస్టులు అయితే లేవు. ఇంకొక విషయం ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు ఈ ప్రభుత్వంలో లేనే లేవు. నిజంగా కక్షపూరిత రాజకీయాలు ఉంటే కనుక వీళ్ళు తప్పులు చేసి అరెస్ట్ అవుతున్నారు. ఎప్పుడో అరెస్ట్ చేయొచ్చు, కాదు అంతకుముందున్న కేసులను కూడా రీఓపెన్ చేసి చేయొచ్చు. అలా కాకుండా తప్పుడు మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాళ్ళకి బెయిల్ కనుక మంజూరు కాకపోతేనే అప్పుడు అరెస్ట్ అవుతున్నారు. సో ఇది జరిగిందనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిజం కూడా మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఈ ఇష్యూని ఏదైతే లప్సా అనే కెమికల్స్ వాడాలనే ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి, క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి అక్కడ కల్తీ జరిగిందని ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు గారి ఇష్యూని బాగా వాడుకుని ఏదో విధంగా తిట్టించి మొత్తం మీద ఇలాగా కుల విద్వేషాలు సృష్టించడానికి, మత విద్వేషాలు సృష్టించడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్లాన్ చేశారండి. అయితే ఎవరు కూడా నమ్మని పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.